పిల్లలందరూ కూడా స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తూ ఉంటారు. ఇక అప్పుడు సరస్వతి వార్డెన్ అమర్ దగ్గరికి వచ్చి, సార్, ఇందాక ఫ్లాగ్ హోస్టింగ్ తర్వాత మీకు ఒక విషయం చెప్తానని అన్నాను కదా, పక్కకి రండి సార్ చెబుతాను అని సరస్వతి వార్డెన్ అంటూ ఉంటే, ఇక అప్పుడు బాగి పిల్లల పర్ఫార్మెన్సెస్ ఉన్నాయి కదండి, దాని తర్వాత వెళ్ళండి అని చెప్పి అంటూ ఉంటే, సరే మేడం, పర్ఫార్మెన్స్ పూర్తయిన తర్వాత వెళ్దామని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో ఓకే సార్ అని చెప్పి సరస్వతి వార్డెన్ అంటూ ఉంటారు. పిల్లలు స్టేజ్ మీద పర్ఫామ్ చేస్తూ ఉంటే బాగి ఎంతగానో మురిసిపోతూ ఉంటుంది. అంజు, ఆకాష్, ఆనంద్, బుజ్జమ్మ వీళ్ళు నలుగురు కూడా తాము వేసుకున్న గెటప్స్లో ఎంతో అద్భుతంగా పర్ఫామ్ చేస్తూ ఉంటే, ఇక అప్పుడు అమర్ కూడా అది చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. మరోవైపు ఎలాగైనా సరే బుజ్జమ్మను ఎత్తుకుపోవాలని చెప్పి ప్రచండ తన మనిషికి అక్కడున్న తేనెటీగలను కదిలించమని చెప్పడంతో ఇక అతను వెళ్ళి తేనెటీగలను కదిలిస్తూ ఉంటాడు. పిల్లల పర్ఫార్మెన్సెస్ పూర్తయిన తర్వాత అమర్ సరస్వతి వార్డెన్తో, మేడం, ఇందాకేదో మాట్లాడాలని అన్నారు కదా, వెళ్దాం పదండి అని చెప్పి అంటూ ఉంటే, ఇక అప్పుడే ఒక్కసారిగా తేనెటీగలన్నీ కూడా అందరి మీద దాడి చేస్తూ ఉంటాయి. ఇక అప్పుడు ప్రచండ తన దగ్గర ఉన్న నల్లటి ముసుగుని మొహానికి కప్పుకొని బుజ్జమ్మను ఎత్తుకుపోవడానికి వస్తూ ఉంటాడు. పిల్లలు అందరూ కూడా భయంతో అటు ఇటు పరుగులు తీస్తూ ఉంటే అమర్ బాగి ఇద్దరు కూడా పిల్లలందరినీ కూడా కాపాడాలని చెప్పి ప్రయత్నిస్తూ ఉంటారు. ప్రచండ ముసుగులో బుజ్జమ్మని తనతో పాటు లాక్కుపోతూ ఉంటే, ఇక అప్పుడు సరస్వతి వార్డెన్, ఏయ్, ఎవరు నువ్వు, పాపని వదులు అని చెప్పి కాపాడాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. ప్రచండ అలా సరస్వతి వార్డెన్ని ఒక గదిలోకి తోసేయడంతో ఆవిడ ఆ గదిలో స్పృహ కోల్పోతుంది. తర్వాత అమర్ బాగి ఇద్దరు కూడా పిల్లలందరినీ కూడా ఒక గదిలోకి తీసుకువెళ్ళి వాళ్ళని కాపాడుతారు. తర్వాత బుజ్జమ్మ ఎక్కడా కనిపించకపోవడంతో అమర్ బాగి ఇద్దరు కూడా బుజ్జమ్మ కోసం వెతుకుతూ ఉంటారు. తేనెటీగలన్నీ కూడా అమర్ మీద దాడి చేస్తూ ఉండడంతో అప్పుడు బాగి తన చీర కొంగుతో అమర్ మొహం మీద కప్పి అమర్ని కాపాడుతూ ఉంటుంది. ఇద్దరు కూడా ఒకరి కళ్ళలోకి ఒకరు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. కాసేపటి తర్వాత డాడ్, బుజ్జమ్మ కనిపించడం లేదు అని చెప్పి తేనెటీగలన్నీ వెళ్ళిపోయిన తర్వాత అంజు వచ్చి అరుస్తూ ఉండడంతో ఇక అప్పుడు బాగి అమర్ ఇద్దరు కూడా మరొకసారి బుజ్జమ్మ కోసం వెతుకుతూ ఉంటారు. బుజ్జమ్మ, బుజ్జమ్మ అని చెప్పి బాగి అమర్ ఇద్దరు కూడా అరుస్తూ ఉంటే, ఇక అప్పుడు బుజ్జమ్మను బలవంతంగా ప్రచండ తీసుకెళ్ళిపోతూ ఉండగా అంతకు ముందు రోజు రాత్రి దొంగ ఒక కానిస్టేబుల్ నుండి తప్పించుకునేందుకు ఆంజనేయ స్వామి బొమ్మను దొంగిలించి ఆ విగ్రహాన్ని ఆశ్రమం దగ్గర పెట్టేస్తాడు. ఇక దాంతో ఆ విగ్రహం బుజ్జమ్మ కంటపడుతుంది. అలా ప్రచండ తనని తీసుకువెళ్తూ ఉండగా తను ఒక చేత్తో ఆ విగ్రహాన్ని పట్టుకొని ఉంటుంది. ఇక ఎప్పుడైతే బుజ్జమ్మ ఆ విగ్రహాన్ని పట్టుకుంటుందో వెంటనే ఆంజనేయ స్వామి శక్తితో బుజ్జమ్మ ప్రచండ కడుపులో గుద్దేసి అక్కడి నుండి పారిపోయి వచ్చేస్తుంది. బుజ్జమ్మ ఆశ్రమానికి తిరిగి వచ్చేయటంతో ఇక అప్పుడు బాగి అమరిద్దరు కూడా బుజ్జమ్మను దగ్గరికి తీసుకొని, బుజ్జమ్మ, నీకేం కాలేదు కదా అని చెప్పి తనకి ముద్దులు పెడుతూ ఉంటారు. లేదు నాన్న, లేదమ్మా, నాకు ఏమీ కాలేదు, ఆంజనేయ స్వామి విగ్రహం నాకు దొరికింది, ఈ ఆంజనేయ స్వామి నన్ను కాపాడాడు అని చెప్పి ఆంజనేయ స్వామి నాతో ఉన్నంత వరకు నాకు ఏమీ కాదు అని చెప్పి బుజ్జమ్మ అంటూ ఉంటుంది. ఆ ప్రచండగాడు మళ్ళీ బుజ్జమ్మను తీసుకువెళ్ళాలని ప్రయత్నించాడనమాట అని చెప్పి, పార్థో, వాడు ఖచ్చితంగా ఈ చుట్టుపక్కల ఉండుంటాడు, ఒకసారి వెళ్ళి చూడు అని చెప్పి అమర్ అంటూ ఉంటే ఇక అప్పుడు పార్థు వెళ్ళి మొత్తం కూడా వెతుకుతాడు. లేదమర్, వాడు ఎక్కడా కనిపించలేదు అని చెప్పి అంటూ ఉంటే తప్పించుకున్నాడనమాట, ఎట్టి పరిస్థితులను వాడిని మాత్రం విడిచిపెట్టను, వాడి అంతు చూస్తాను అని చెప్పి అమర్ కోపంతో రగిలిపోతూ ఉంటాడు. మరోవైపు సరస్వతి వార్డెన్ తనకు ఏదో ఇంపార్టెంట్ విషయం చెబుతానని అనడం అమర్కి గుర్తుకు వస్తుంది. అమర్ సరస్వతి వార్డెన్ కోసం మొత్తం కూడా వెతుకుతూ ఉంటాడు. ఇక అప్పుడు మనోహరి, అమర్, ఇప్పుడు ఆ వార్డెన్తో మాట్లాడడం అంత అర్జెంట్ ఏం కాదు కదా, చూడు పిల్లలు జరిగిన దానికి ఎంతలా భయపడిపోయారో, ఈ రోజుకి మనం ఇంటికి వెళ్ళి
రెస్ట్ తీసుకుందామని చెప్పి కావాలనే అమర్ని డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. కానీ అమర్ మాత్రం లేదు మనోహరి, కావాలంటే మీరంతా కూడా ఇంటికి వెళ్ళిపోండి, నేను మేడంతో మాట్లాడిన తర్వాతే వస్తాను అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో బాగి ఏవండి, పిల్లల్ని తీసుకొని నేను మనోహరి ఇంటికి వెళ్ళిపోతాము, మీరు మేడంతో మాట్లాడిన తర్వాతే రండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక దాంతో మనోహరి బాగి కావాలంటే పిల్లల్ని తీసుకొని నువ్వు ఇంటికి వెళ్ళు, అమర్కి తోడుగా నేను కూడా ఇక్కడే ఉంటాను అని చెప్పి అంటూ ఉంటే మనోహరి నాకు తోడుగా పార్థు ఉన్నాడు కదా, నువ్వేం ఉండాల్సిన అవసరం లేదు, నువ్వు కూడా ఇంటికి వెళ్ళు అని చెప్పి అమర్ బలవంతంగా మనోహరిని కూడా పంపించేస్తూ ఉంటాడు. ఇక దాంతో బాగి పిల్లల్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోతుంది. మనోహరి చెంబ ఇద్దరు మాత్రం చాటుగా నిలబడి అమర్ని గమనిస్తూ ఉంటారు. అమర్ పార్థు ఇద్దరు కలిసి సరస్వతి మేడం కోసం వెతుకుతూ ఉండగా ఇక అప్పుడు అమర్కి సరస్వతి మేడం ఒక గదిలో స్పృహ కోల్పోయి కనిపిస్తుంది. ఇక దాంతో అమర్ సరస్వతి మేడం ఫేస్ మీద వాటర్ చల్లుతారు. ఇక దాంతో సరస్వతి వార్డెన్ స్పృహలోకి వచ్చిన తర్వాత అమరేంద్ర గారు మీతో ఈరోజు ఎలాగైనా సరే నేను చెప్పాలనుకున్న నిజం చెప్పాలి, ఇంతకీ బుజ్జమ్మ ఎక్కడ అని చెప్పి అంటూ ఉంటే బుజ్జమ్మకు ఏం కాలేదు, తను క్షేమంగానే ఉంది, బాగి పిల్లలందరినీ కూడా ఇంటికి తీసుకొని వెళ్ళింది అని చెప్పి అమర్ చెబుతూ ఉంటాడు. మేడం ఇంతకీ మీరు చెప్పాలనుకున్న ఆ నిజం ఏంటి అని అంటూ ఉంటే మనోహరి గురించి అని అంటూ ఉంటే మనోహరి గురించి మీరు నాతో ఏం చెప్పాలి అని అమర్ అంటూ ఉంటాడు. ఇక దాంతో మనోహరి ఇదంతా కూడా చాటుగా ఉండి వింటూ ఈరోజు ఎట్టి పరిస్థితులను అది నా గురించి నోరు విప్పడానికి వీల్లేదు, దాన్ని పైకి పంపించేస్తాను అని చెప్పి గన్తో షూట్ చేయడానికి రెడీగా ఉంటుంది. సరస్వతి వార్డెన్ని షూట్ చేస్తూ ఉంటుంది. ఇక ఒక్కసారిగా సరస్వతి వార్డెన్ని షూట్ చేయడంతో ఆవిడ రక్తపు మడుగులో కింద పడిపోతుంది. అమరేంద్ర గారు అని చెప్పి ఆవిడ అంటూ ఉంటే మేడం ముందు మనం హాస్పిటల్కి వెళ్దాం పదండి అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. పార్థు షూట్ చేసింది ఎవరా అని చెప్పి మొత్తం కూడా చూస్తూ ఉంటాడు. ఇక అప్పటికే మనోహరి కూడా ఏమీ తెలియనట్టుగా ఏంటి ఏదో పెద్ద శబ్దం వినిపించింది అని చెప్పి అమాయకంగా నటిస్తూ ఉంటే ఇక అప్పుడు పార్థు సరస్వతి వార్డెన్ని ఎవరో షూట్ చేశారు, ఇటువైపు నుండే సౌండ్ వినిపించింది అని చెప్పి అంటూ ఉంటే అవునా, ఇటువైపు మాకు ఎవరూ కూడా కనిపించలేదు, మేడంకి ఎలా ఉందో చూద్దాం పదండి అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అలా అందరూ కలిసి సరస్వతి వార్డెన్ దగ్గరికి వస్తారు. ఆవిడ మనోహరి గురించి చెప్పాలని ప్రయత్నిస్తూ ఉంటుంది. అమరేంద్ర గారు ఇక నేను ఎక్కువసేపు బతకను, నేను చనిపోయినా పర్వాలేదు, కానీ ఈరోజు మాత్రం నేను చెప్పాలనుకున్న నిజాన్ని బయట పెట్టే తీరుతాను, ఆరు చావుకి మరెవరో కారణం కాదు, ఈ మనోహరి రాక్షసే మీ కుటుంబాన్ని నాశనం చేయాలని చూస్తుంది, ఎలాగైనా సరే దాని నుండి మీరు పిల్లల్ని బాగిని కాపాడుకోవాలి, ఆరుకి పట్టిన గతే బాగి కూడా పట్టించాలని ఈ మనోహరి ప్రయత్నిస్తుంది, అలా ఎట్టి పరిస్థితులను జరగకూడదు అని చెప్పి సరస్వతి మేడం కన్ను మూస్తారు. ఇక అలా సరస్వతి మేడం చనిపోయే ముందు మనోహరి కుట్రల గురించి మొత్తం కూడా బయటపెట్టడంతో అమర్ ఉగ్ర రూపం చూసి మనోహరి భయంతో వణికిపోతూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.